వెల్కమ్ బ్యాక్ టు పద్దు ఎక్స్ప్రెస్. మేము రోజు వాకింగ్కి వెళ్తామండి ఈవినింగ్ పార్క్ దగ్గరికి, మా ఫ్రెండ్స్ మేమందరం. అక్కడ చూడండి, ఇది ఒక సమ్మర్ కదా, జావ బయట అమ్ముతున్నారు. ఇగో ఏంటో అనుకున్నాం, వెళ్ళి చూసాం. ఇక ముందుగా ఉల్లిపాయలు వేసారు, కొత్తిమీర వేసారు. ఇదేంటో చూసారా, రాగి జావేమో అనుకున్నాం. కాదండి, రాగి మీరు కూడా అలాగే అనుకున్నారా? అయితే పప్పులో కాలేసినట్లే. ఇది చిరుధాన్యాలు ఉన్నాయి కదా, చిరుధాన్యాలతోటి జావ అనమాట. దీనిలో ఇగో మజ్జిగ కూడా పోసిస్తున్నారు. పోస్తే మేము తాగామండి. ఎలా ఉన్నాయి అనేది డీటెయిల్స్ చూడండి. ఆమె కూడా ఉన్నారు అలా, చూడటానికి కూడా నీట్గానే ఉన్నారు కదా. చూడండి ఎలా ఏంటో అనేది వాళ్ళ మాటలు. ಸಬ್ಜಾ ಬೀಜ ಎಲ್ಲ ಹಾಕಿದ್ದೀವಿ, ಮಸಾಲ ಮಜ್ಜಿಗೆ ಎಲ್ಲ ಮನೆ ರೆಡಿ ಮಾಡಿದ್ದೀವಿ. కన్నడలో చెప్తున్నారు కదా, ఇది హెల్త్కి చాలా మంచిది. చిరుధాన్యాలు జావా రోజు తాగితే చాలా మంచిదే అని చెప్తున్నారు. ఇక చూడండి, ముందుగా సబ్జా గింజలు వేస్తున్నారు. దీనిలో సబ్జా గింజలు కూడా వేస్తున్నారు. అలాగే ఉల్లిపాయలు, కొత్తిమీర. అసలు ఎండాకాలం కదా, సబ్జా గింజలు కూడా చలవు కదా. సబ్జా గింజలు నానేసి ముందే తీసుకొచ్చారనమాట. చూడండి, ఈ చిరుధాన్యాలతోటి ఈ జావ పోసి అందరూ మజ్జిగ పోస్తున్నారు. ఎలా ఉంటాయా అని మేమందరం, చూడండి మా ఫ్రెండ్స్ మేమందరం వెళ్ళాము. అందరం కలిసి టేస్ట్ చేసాము. చూడండి, అందరు టేస్ట్ చూస్తే చాలా బాగుంది. కాకపోతే మనం నీట్గా చేస్తున్నారో చూడండి, మా ఫ్రెండ్స్ అందరూ కూడా నీట్గా చేస్తున్నారు లేదని మేము డీటెయిల్స్ కనుక్కున్నాము. చూస్తుంటే కూడా నీట్గానే ఉన్నారు. మేము నీళ్ళు కూడా ఏం వాడతారు, ఎంత ఎలా, కానీ అక్కడ పెట్టినవన్నీ చాలా నీట్గా ఉన్నాయి. నీట్గా అంత కవర్ కూడా చేసి ఉంది. నీళ్ళు ఎలాంటివి వాడతారు ఏంటి అనేది కూడా, అంటే కొందరు ట్యాప్లో నీళ్ళు అలా వాడతారు కదా అనే డీటెయిల్స్ కనుక్కున్నాము. కావాలంటే మా ఇంటికి వచ్చి చూడండి, మేము చేసేటప్పుడు కావాలంటే మీరు వీడియో తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఇంకా ఈ మొలకలు ఇవి కూడా సలాడ్ అవి కూడా చేస్తున్నారు. అవి ఎలా చేస్తారో అన్నీ మేము చూపిస్తాం, కావాలంటే చూడండి అన్నారు. ఒకసారి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ వీడియోలు కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు చూడండి, చాలా చాలా బాగున్నాయి. మేము తాగి చూసాము. ఎండాకాలం అసలు చాలా మంచిది కదా. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.